మీకు జానపద చిత్రాల్లో ఆ. మాంత్రికులు మంత్రాలు పెడతారు విఠలాచార్య సినిమాల్లో. పాతాళ భైరవిలో కూడా యమాత పెడతాడు కదా. రాజబానస, అదే యమాత రాజబానస, అవును. సబరన్ కంటెంట్, డూము బూలు ప్రథమ విభక్తి, ఇవి తెలుగు సమాసాలు. మసజస వాళ్ళు తతగా మంత్రాల్లో చెప్పిస్తారు. మసజస తతగా. తతగా. అలాగనే ఇప్పుడు మావిగాన్ అందరూ భయపడిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్షుద్ర విద్య ఇదొకటి. అయితే మంత్రాలు దీని మీద షర్మిల గారు కూడా మాట్లాడారు కదా ఇవాళ, అది కూడా ఒకసారి వినండి. మావి గన్ అట, అమరావతి బదులు మావి గన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. ఎలాగో మీరు గన్నులు గొడ్డళ్ళు ఇవే మాట్లాడతారు కాబట్టి దీనికి మావి గన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందలకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. మీ పేరులోనే ఉన్నాయి గన్ను, అవినాష్లో నాశనం, ఇంకా వేరే ఏం చెప్పాలి మీకు? ఇంతకు మించిన సెటైర్ ఏముంటది బాలకోటయ్య గారు? వెంకటకృష్ణ గారు, మనం ఒక చెప్పుతో కొడుతుంటే షర్మిల గారు 2 చెప్పులతో కొడుతున్నారు. 2 కాదు, వాళ్ళ అమ్మరు చెప్పులు కూడా ఆవే పట్టుకుంది 4. ఒక చక్కని అర్థం ఇచ్చారు. జగన్ లో గన్ను ఉంది, అవినాష్ లో నాశనం ఉంది. చూడండి, నిజమే. మరి ఆమె అడిగినట్టుగా రాష్ట్రానికి గన్నుని పేరు పెట్టుకుంటున్నావు, పులివెందులకి అవి గొడ్డలని పేరు పెట్టమని అడుగుతుంది. అక్కడ ఇంకోటి అజ్ఞాపదేశంగానే ఆమె ఒక మాట అంది, మీకు అలవాటే కదా గన్నులు గొడ్డళ్ళు అని. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గానే ప్రశ్నిస్తోంది, మీరు గన్ను గొడ్డళ్ళు మీరు అంతా ఒకటే అని. కాదు, అలవాటు కాదు, వాళ్ళ దగ్గర ఉండే పనిముట్లు అవే. అదే పనిముట్లు మొత్తం అవే, వాళ్ళ పనిముట్లు అవే. ఆంధ్రప్రదేశ్ కి ఆరతి ప్రదేశ్ అని పెడతారా? కాదు వెంకటకృష్ణ గారు సజ్జల గారు ఉన్నారంటే, ఈ మావిగన్ అనే పదం అద్భుతమైన చర్చ జరుగుతుంది ప్రజల్లో, విపరీతంగా బ్రహ్మరథం పడుతున్నారు అని అన్నాడు. నేను చిన్న వీడియో చూసా. ఓ తల్లి బిడ్డను తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న పేరు పెట్టన్నా పిల్లకేనంటే మావిగన్ అని పెడతాడు. ఏ దేశం పేరు అన్నా అడుగుతుంది. పెట్టమ్మా బాగుంటుంది అని అంటాడు. ఈ దిక్కుమాలి పేరు నాకెందుకన్నా అని చెప్పి పోతుంది. అంగో అంత చర్చ జరుగుతుంది. ఆడబిడ్డలు కూడా అంటే బిడ్డకు పేరు పెట్టుకోవటానికే అంగీకరించిన పదం, రాష్ట్రానికి పేరు పెడతారా మీరు మావిగన్ అని? అసలు మీ పేర్లు చూసుకోండి. నేను ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, అవకాశాలను అందిపుచ్చుకోవటం, సవాళ్ళను ఎదుర్కోవటం ఒక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనే సవాల్ని ఎదుర్కొని అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని ఒక నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ దార్శనికతను కొలవాలంటే, ఆ దార్శనికతను చదవాలి అంటే జగన్మోహన్ రెడ్డిలు, సజ్జల రామకృష్ణారెడ్డిలు మరుగుజ్జు. ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని వాళ్ళు చూడలేరు. ఎంత దుర్మార్గంగా మాట్లాడినా అంతకంతగా అనుభవిస్తారు. మీరు ఒకే ఒక మాట అడుగుతున్నారు, అమరావతిని, చట్టబద్ధత ఉన్న అమరావతిని దూషిస్తున్నప్పుడు లేదా ఎగతాళిగా మాట్లాడుతున్నప్పుడు చర్యలు ఎందుకు తీసుకోరు అని. తప్పనిసరిగా అమ్మని తిడితే ఎంత ద్రోహమో అమరావతిని తిడితే అంత ద్రోహం. నేను పుట్టి పెరిగిన ఊరిని, నేను పుట్టి పెరిగిన జిల్లాని, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని. అయితే మీరు అన్నట్టు అమ్మని తిడితే ఎంత ద్రోహమో అమరావతిని తిడితే అంతే ద్రోహం అని మీరు అన్నట్టు, మీరే అన్నదే కనుక నిజమైతే జగన్ చేసేది కరెక్టే. అమ్మని ఎల్లగొట్టినోడికి అమరావతిని ఎల్లగొట్టడం పెద్ద కష్టమా? నేను ఆ అమ్మ గురించి మాట్లాడట్లేదు. అందుకని ఏంటంటే నిజానికి ఏంటంటే ప్రభుత్వం కూడా ఇందాక పెద్దలు అన్నారు, ప్రజలు రహదారుల మీదకి వచ్చి ఆ ఫ్లెక్సీలు తీసేయాలి, ప్రశ్నించాలి అని. ప్రజలు తమ నిర్ణయాధికారం వాళ్ళ అవకాశం ఉన్నప్పుడే ప్రశ్నిస్తారు. ప్రభుత్వాలు ఎందుకు ఉండయి? ప్రభుత్వాలు ప్రజలకు రక్షణగా ఉండయి. ఇటువంటి వాటి మీద కాదులేండి, కాదు బాలకోటయ్య గారు, అంటే నేను మీ మాటకు అడ్డొస్తున్నాను అనుకోదు, కానీ కొన్ని సందర్భాల్లో ప్రజలు కూడా రియాక్ట్ అవ్వాలి. ఆ రోజున రాజధానిలో రైతులు, మహిళలు అంత దారుణమైన
అణచివేతను ఎదుర్కొంటూ అవమానాలు ఎదుర్కొంటూ ఉద్యమం చేస్తూ ఉంటే మిగతా సమాజం అంతా చూస్తూ ఊరుకుంది. ఏదో సంఘీభావం ప్రకటనలు స్టేట్మెంట్లు ఇచ్చారే కానీ రాష్ట్రమంతా ఒక్కటై కదిలింటే ఆ రోజున ఆ దరిద్రం అలా జరిగి ఉండేది కాదు కదా. ఒకటి. రెండోది, నిన్నటి శ్రీలంకని, లేకపోతే ఒక నేపాల్ని, ఒక ఈజిప్ట్ని, తర్వాత బంగ్లాదేశ్ని, ఇటువంటివి చంద్రబాబు మీద మాట్లాడినప్పుడు ఏ విధంగా రివోల్ట్ అటువంటివి కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మరీ ఆ తరహాలో ప్రజాస్వామ్యాన్ని చేతిలోకి తీసుకుని ఇది చేయాలని కాదు. కానీ రాజధానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టడం ఏంటండి? ప్రజలు వెళ్ళాలి, ప్రధానికి పోలీసులే వెళ్ళాలి, లేకపోతే ఎవడో కంప్లైంట్ ఇస్తే పోలీసు వెళ్ళాలి, ఇది కాదండి. ప్రజలు వెళ్ళాలి, ప్రజలు వెళ్ళి వాటిని తొలగించాల్సిన అవసరం ప్రజల మీద కూడా ఉంటుంది. ఎవరో ఒకళ్ళు దాని మీద యాక్షన్ ఉండాలి కదా. చాలా ఉద్యమాలని ఇక్కడ ఇదిగా తీసుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి. ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అమరావతికి మద్దతుగా విజయవాడలో కాలేజీ పిల్లలు వస్తే వాళ్ళ పాస్పోర్ట్లు తీసుకొని మీరు రేపు అమెరికా పోవటానికి వీలు లేదని చెప్పేసి భయపెట్టారు. నేను అదే అంటున్నా కనపర్తి శ్రీనివాసరావు గారు. ఇవాళ చట్టబద్ధత వచ్చిన అమరావతిని, పార్లమెంటు డిసైడ్ చేసిన అమరావతిని రాజధాని కాదని ఎవడైనా ఫ్లెక్సీ పెడితేనో లేకపోతే ఇంకోటి చేస్తేనో వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు? ఫ్లెక్సీలు పెట్టిన